ఏపీ ఇంటర్ 2026కి సంబంధించి మనకి పరీక్షా ఫలితాల గురించి ఇప్పుడు ఒకసారి చూసుకున్న నిన్న ఈరోజు సోషల్ మీడియాలో ఏప్రిల్ 12 వచ్చేస్తాయని ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. నిన్న ఒక వీడియో చేశాను, ఒక కామెంట్ వచ్చింది, ఏంటి డైలీ చేస్తున్నా, అప్డేట్ వచ్చినా రాకుండా అని. చాలామంది కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తారు కాబట్టి వాళ్ళు తెలియక ఇలా అయితే ఉంటారన్నమాట. నేను గత 4 సంవత్సరాల నుంచి అప్డేట్స్ చెప్తున్నాను. కరెక్ట్ అప్డేట్స్ అయితే ఉంటాయి మన ఛానల్లో, డైలీ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఒకసారి తెలంగాణకు చూసుకుంటే ఈరోజు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎగ్జామ్ రిజల్ట్ దగ్గరికి వచ్చే కొద్దీ అండ్ అలాగే ఇంటర్ బోర్డు మీడియాకి ఇచ్చిన అప్డేట్ బట్టి మనకి న్యూస్ పేపర్లో కానీ వేడి న్యూస్లో కానీ ఇలా సర్క్యులేట్ అయితే అవుతూ ఉంటుంది. దీన్ని కొంతమంది ఇంకా ఎక్స్ట్రాగా తీసుకొని బయట చెప్తే అయితే ఉంటారు. అటువంటి వార్తలు అన్నీ ఫేక్ అని నేను వాళ్ళకి అడ్డంగా అయితే వెళ్ళి చెప్తా. స్టూడెంట్స్ కూడా క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందుకే వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. సో కొత్త వాళ్ళు అర్థం చేసుకోండి. మీరు కొత్తగా చూస్తారు కదా, 4 years నుంచి కరెక్ట్గా అయితే చెప్తున్నాను. సో అందుకనమాట మెయిన్గా అప్డేట్లోకి వెళ్ళే ముందు మీకు పరీక్షా ఫలితాలకు సంబంధించి ఒక బెస్ట్ వెబ్సైట్ అయితే చెప్తానమాట. examsarkari.info. మీకు వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో మీకు ఒకసారి పెట్టడం జరుగుతుంది. దీంట్లో మనకి పరీక్షా ఫలితాలు కూడా మనకి ఫాస్ట్గా యాక్యురేట్గా రిలీజ్ అయిన తర్వాత కూడా మనకి అప్డేట్ అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి అందరూ ఈ వెబ్సైట్ని కూడా ఫాలో అయితే అవుతుండండి. మనకి పరీక్షా ఫలితాలు రిలీజ్ చేసే టైంలో కూడా చాలా అంటే చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేశాను, కాబట్టి అందరూ యూజ్ చేసుకోండి. మెయిన్గా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది యాక్చువల్లీ నేను చేయాలి, కానీ అప్డేట్ అయితే నేను కూడా అంత పట్టించుకోలేదు. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా ఏప్రిల్ 12 అని చెప్తున్నారు, కింద క్యాప్షన్లో రావచ్చని చెప్తున్నారు. యూట్యూబ్లో కూడా చేస్తారన్నమాట. వాళ్ళు ఇంటర్ బోర్డు అధికారులు ఒక క్లారిఫికేషన్ ఇచ్చేసినా సరే యూట్యూబ్లో కూడా వీడియో చేయడం జరుగుతుంది. ఈ అప్డేట్ నిన్న రావడం జరిగింది మధ్యాహ్నం ఈ టైంకి. 1 గంట అయిన తర్వాత 1 day అయితే అవుతుంది. ఏపీ ఇంటర్ ఫలితాలపైన సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బోర్డు అయితే ఖండించింది. మనకి ఏప్రిల్ 12న రిలీజ్ అవుతాయన్న వార్తలపైన పూర్తిగా అబద్ధమని బోర్డు కమిషనర్ రంజిత్ బాషా గారు స్పష్టం చేశారు. ఫలితాల డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ అయితే చేసుకోలేదని, విద్యార్థులు ఎలాంటి ఫేక్ ప్రచారాలు అయితే నమ్మద్దని, టెన్షన్ పడవద్దని చెప్పడం జరిగింది. రిజల్ట్స్ డేట్ అయితే అధికారికంగా అనౌన్స్ చేస్తామని చెప్పారు. ఒకసారి ఇదివరకు 3 days బ్యాక్ చూసుకున్న 12th అంటే నేను 12th అయితే 80% రావని చెప్పాను. ఈరోజు కూడా చెప్తున్నాను, ఫేక్ న్యూస్ అయితే నమ్మకండి. మన ఛానల్లో రియల్ న్యూస్ అండ్ అఫీషియల్గా వస్తేనే చెప్తాను. మనకి 16 నుంచి 19 లోపు అయితే రిలీజ్ చేస్తారు. అర్థమవుతుంది కదా. ఇదివరకు 2 days బ్యాక్ వీడియో చేశాను, 16 నుంచి 19 లోపు రిలీజ్ చేస్తారు. ప్రస్తుతానికి ఈరోజుతో కరెక్షన్ అయితే కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. అయిన తర్వాత 6 days లోపు అలా కోడీకరణ ప్రాసెస్ జరుగుతుంది అన్నమాట. వచ్చిన మార్కులు మొత్తం ఆన్లైన్లోకి ఎంటర్ చేస్తారు. తర్వాత ఒక డేట్ అయితే కన్ఫర్మ్ చేసుకొని మనకు రిలీజ్ చేస్తారు 1 day ముందు. ఇది ప్రాసెస్. అంతే తప్ప 12 వస్తాయంటే ఎలా వచ్చేస్తాయి ప్రాసెస్ జరగకుండా. కాబట్టి ఇవేం వార్తలు అయితే నమ్మకండి. సో మీకు కరెక్ట్ అప్డేట్ అయితే ఇస్తాను. స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్న టైంలోనే చెప్తాను నేను. అర్థమవుతుంది కదా. వీడియోస్ వస్తాయి, ఒకసారి చూడండి, కన్ఫర్మేషన్ కోసం మాత్రమే చూడండి. అర్థమవుతుంది కదా. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే examsarkari.info ఈ వెబ్సైట్ కూడా అందరూ ఫాలో అయితే అవుతుండండి. మీ పరీక్షా ఫలితాల రిజల్ట్స్ రిలీజ్ చేసే టైంలో కూడా చాలా అంటే చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది ఈ వెబ్సైట్ అయితే.